వీడియోలో థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకొని స్పేర్ నెక్లో లోడింగ్ అనేది ఎలా చేసుకోవాలన్నది వీడియో చూపిస్తున్నాను చూడండి. ముందు మనం థ్రెడ్ కోటు క్రాస్ ముక్కలో జాయింట్ అనేది చేసుకున్న తర్వాత లైనింగ్ ముక్కకి గోటు అనేది అటాచ్ చేసుకోవాలి. మనం గోటు లైనింగ్ షేప్ ఏ రకంగా ఉందో అంటే స్పేర్ నెక్ షేప్ ఇచ్చాం కాబట్టి స్పేర్ నెక్ షేప్కి సేమ్ ఆ రకంగానే పావు ఖర్చుగా పాదంతో స్పేర్ వచ్చినప్పుడు సూది దింపి ఇప్పుడు పాదం లేపి తిప్పామంటే స్పేర్ అన్నది మనకి కోణం అనేది బాగా షేప్ అన్నది తేలుతుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రకంగా కుట్టిన తర్వాత అసలు ముక్క కింద వేసుకొని పైన మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ ముక్క వేసుకొని గోటు సెంటర్ లాగా వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్పేర్ నెక్ వచ్చినప్పుడు సూది దింపి కిందగా ఎలా కుట్టామో సేమ్ ఆ మాదిరిగానే కుట్టాలి. ఈ రకంగా కుట్టామంటే స్పేర్ నెక్ అని షేప్ అన్నది నీట్గా వస్తుంది. దీని తాలూకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి. మీకు ఏ రకంగా గోడ తయారు చేసుకోవాలి ఎలా కుట్టాలనేది కూడా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ రకంగా కుట్టిన తర్వాత ఖర్చు అన్నది కట్ చేసేసుకొని మనం మళ్ళీ పక్క నుంచే ఒక కుట్టు అన్నది వేసుకున్నామంటే గోడ అన్నది సన్నంగా నీట్గా అన్నది వస్తుంది. ఈ రకంగా మొత్తం నెక్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత క్లాత్ అన్నది మొత్తం తిరిగేసేయాలి. చూడండి క్లాత్ అన్నది మొత్తం తిరగేసుకున్నామంటే నెక్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో దీనిపైన ఒక పావు ఖర్చు పైన ఇంకో డబల్ కుట్టేసామంటే ఇంకా హెమ్మింగ్ అన్నది మనం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి పావు ఖర్చు కుట్టు అన్నది వేస్తున్నాను. హెమ్మింగ్ చేసుకోకుండా మనకి నెక్ షేప్ అన్నది నీట్గా వస్తుంది. ఏ రకంగా కుట్టామంటే చూడండి స్క్వేర్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్